వెంకటేశాయ మహా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న కోనసంతులుగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి క్షేత్రంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ 2వ శనివారం సందర్భంగా భక్తులు ప్రాతకాలం నుంచి కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి వీరందరికీ కూడా పటిష్టమైన క్యూ లైన్ ద్వారా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి మరి బిస్కెట్లు, పాలు, అందరికీ కూడా మంచినీటి వస్తే మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత పులిహార ప్రసాదంగాను మరియు వాడపల్లి వెంకన్న నిత్య అన్నదాన ట్రస్ట్ నుండి అన్నదాన ప్రసాదం వితరణ కూడా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈరోజు చాలా అధిక సంఖ్యలో జనాలు రావడం వల్ల సుమారుగా 70 లక్షలు పైబడి ఆదాయం సమకూరింది. ఇది ఇప్పటివరకు ఉన్న ఆలయ చరిత్రలో ఇది ఒక రికార్డుగా నిలిచిపోయింది. అలాగే భక్తులందరికీ కూడా ఇంతమంది వచ్చినా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేయగలిగాం. భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ మహా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న కోనసంతులుగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి క్షేత్రంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ 2వ శనివారం సందర్భంగా భక్తులు ప్రాతకాలం నుంచి కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి వీరందరికీ కూడా పటిష్టమైన క్యూ లైన్ ద్వారా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి మరి బిస్కెట్లు, పాలు, అందరికీ కూడా మంచినీటి వస్తే మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత పులిహార ప్రసాదంగాను మరియు వాడపల్లి వెంకన్న నిత్య అన్నదాన ట్రస్ట్ నుండి అన్నదాన ప్రసాదం వితరణ కూడా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈరోజు చాలా అధిక సంఖ్యలో జనాలు రావడం వల్ల సుమారుగా 70 లక్షలు పైబడి ఆదాయం సమకూరింది. ఇది ఇప్పటివరకు ఉన్న ఆలయ చరిత్రలో ఇది ఒక రికార్డుగా నిలిచిపోయింది. అలాగే భక్తులందరికీ కూడా ఇంతమంది వచ్చినా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేయగలిగాం. భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ.